భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా రాజధాని ఫైల్స్ ఫైల్స్ మూవీ అర్థమవుతుందా? సినిమా పరంగా రాజకీయాలు కులాలు మతాలను చంపేస్తున్నారు భయ్యా. ఇది సినిమా తీసే పద్ధతి ఇది కాదు. సినిమా తీసే పద్ధతి ఇది కాదు. మీ డబ్బుల కోసం మీ హత్యల కోసం మీకోసం మీరు ఏం చేస్తున్నారు భయ్యా? ఇటువంటి సినిమాలు తీస్తారా? ప్రజల్ని చేస్తున్నారు భయ్యా. ఇటువంటి సినిమాలు తీసి నాకు అర్థం కాకడుతాను. మొన్న యాత్రడు కూడా అలానే తీశారు. అందులో సినిమా కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. ఈ సినిమాలో చెల్లె కనిపించలేదు, రోజా కనిపించలేదు. కొడాల నాని హీరోని చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది భయ్యా ఈ రాజకీయాలు నాకు అర్థం కాకడుతాను. సినిమాలో ఒక డైలాగులు బాగున్నాయి, సినిమా పరంగా చూసుకోవచ్చు, కానీ సినిమా పరంగా ఇంకేం లేదు భయ్యా. పక్క ఫ్రాడ్ భయ్యా, నిజంగా పక్క ఫ్రాడ్. డబ్బులు ఉన్న వాళ్ళే ఇటువంటి సినిమాలు తీసుకుంటారు. ఫస్ట్ పాయింట్, లక్షలు సంపాదించి లక్షలు పెట్టి సినిమాలు చేస్తారు, కోట్లు సంపాదించుకుంటారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మళ్ళీ చెప్తాను, సినిమాలు వేరు రాజకీయాలు రెండూ కంపేర్ చేయొద్దు. అది యాత్ర 2 అవనే, రేపు వచ్చే వ్యూహం అవనే. ఈరోజు అదే సినిమా రాజధాని ఫైల్ అర్థమవుతుంది కదా. మీకు డబ్బులు ఉంటే మీరే హీరోలు, మీరు సినిమాలు తీయండి, తప్పు లేదు. కానీ ఒకరిని కించపరిచే సినిమాలు తీయండి, అస్సలు తీయొద్దు. కించపరిచే సినిమాలు అస్సలు తీయొద్దు. నాకు అర్థం కాక అడుగుతాను, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడడం రాదు, పబ్జీ గురించి తెలుసు తప్ప. అర్థమైందా? అటువంటిది ఆయన ఆట ఆడడం, మీరు అది చూడడం, ఈ వేయడం. సినిమాలు వేరు రాజకీయాలు వేరు. మళ్ళీ చెప్తాను, సినిమాలు చూసి ఓట్లు వేయొద్దు. అది ఎంత పాజిటివ్ వైఎస్ఆర్సీపీ అవనే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అవనే, అది వేరు ఇది వేరు, రెండూ కంపేర్ చేయొద్దు. ఇంకంతా దాని గురించి చెప్తా. రైతులకి సపోర్టివ్గా ఉంది, మెయిన్ పార్టీకి కూడా సపోర్టివ్గా ఉంది భయ్యా. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన రాజధాని అమరావతి పెట్టారు, కాదంటలేదు, మంచి విషయమే. ఇతను 3 రాజధానులు అన్నారు, అదే కాదంటలేదు. అర్థమైందా? మరి రాజధాని స్థాపించినాడు, దాన్ని ఎండ్ చేయాలి కదా ఆయనైనా సరే. ఈ 3 రాజధానులు మరి పెట్టరా మరి. సో సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. సినిమా పరంగా సినిమాని చూడండి, అంతవరకు. అర్థమైంది కదా, అంతే. సినిమా పరంగా అయితే డైలాగ్స్ బాగున్నాయి, మంచి బీజిఎం ఉంది, అంతవరకే. సినిమా అంతా ఇంకేం లేదు, అంతే. నేను తెలంగాణ పౌరుడిని ఖచ్చితంగా, ఎందుకంటే ఆంధ్ర గురించి నాకు అంత తెలీదు. కానీ అంటే ఈ సినిమా చూసి ఒక నేర్చుకునేది ఏంటంటే, తెలుసుకునేది ఏంటంటే, ఒక రైతు పడ్డ కష్టం. ఒక రైతు తన భూమిని రాజధాని ఎదగనికి, ఒక మంచి ఉపాయదారానికి తన భూమిని దానం చేశాడు. అదొక పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి దానికి అన్సాటిస్ఫై అంటే దానికి సహకరించకపోవడం వల్ల వాళ్ళ భూములు వాళ్ళకి కావాలంటే రాజధాని మాకు కావాలన్న పోరాటం అది బాగా నచ్చింది. నేను ఈ పాయింట్ ఆఫ్ లో సినిమా పరంగా ఒకటి చెప్పగలుగుతా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఆంధ్రలో అందరికి ఓటు హక్కు ఉంది. ఓటు అసలు ఎవ్వరు వేయకండి. ఎందుకంటే వేయకున్నప్పుడు ఏమైంది, గవర్నమెంట్ రాదు. ఎందుకంటున్నానంటే జనాల్లోకి ఒక యూనిక్ లీడర్ వస్తాడు. మీకంటే ఒక సమస్యలు మీకు తెలుసు, మీ సమస్యలు తెలుసుకున్న వాళ్ళే మీ నాయకుడు అవ్వగలుగుతాడు. కొత్త నాయకుడు వచ్చి మనకేం పాలిస్తాడు భయ్యా? నేను తెలంగాణ టైంలో నాకు టైం దొరికిన, నాకు రీసెంట్లీ నాకు ఆ పాయింట్ ఆఫ్ దొరికితే నేను చాలా చెప్తున్నా, తెలంగాణకే నేను ఓటే. ఎందుకంటే తెలంగాణ పోరాటం నాకు తెలుసు కాబట్టి తెలంగాణకే ఓటేసినాం. కానీ మన కాంగ్రెస్ వచ్చింది, అది చెప్పలేము ఎక్కడికి స్కామ్ జరిగిందో. ఆంధ్ర వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆంధ్ర ప్రజలందరికీ చెప్తున్నా, రైతులందరికీ చెప్తున్నా, మీ కష్టానికి మీ ఓటు, ఎవరికి ఓటు వేయకండి. మీ ఓటు ఆలోచించుకొని వేయండి. ఆలోచించుకొని ఎవడు మా జీవితాలు మారుస్తాడు, ఎవడు మన దేశాన్ని మారుతాడు, మన దేశానికి ఎవడు మనకు మంచోడు అనే చూసి ఆచితూచి వేసుకొని మీరు ఓటు వేసుకోండి. జై హింద్.